ఫస్ట్ అయితే మురుపాలు ఉన్నాయి కదా, ఈ పాలని ఒక లోటా పాలు అయితే తీసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అయితే బాగా గడ్డ కట్టేసాయి పాలు అనేవి. ఇలా ఫుల్గా ఒక లోటా క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు. ఇలా ఒక లోటా తీసుకున్నాం కదా మురుపాలని. ఇప్పుడైతే జున్ను తయారు చేయడానికి ఇలాంటి స్టీల్ గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను. ఈ పాలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. మనము ఇప్పుడు ఏ లోటాతో అయితే మురుపాలు కొలుచుకున్నామో అదే లోటాతోనే 2 లోటాలు, ఒక లోటా మురుపాలు అయితే 2 లోటాలు నార్మల్ పాలు వేసుకోవాలి. ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు, నార్మల్గా మీకు దొరికితే గేదె పాలు అయినా పర్లేదు, ఏదైనా సరే. ఇలా 2 లోటాలు అయితే నేను వేసుకుంటున్నాను. చక్కగా ఇలా 2 లోటాల పాలు కూడా వేసేసుకున్న తర్వాత 1/2 కేజీ బెల్లాన్ని చక్కగా ఈ విధంగా సన్నగా అయితే తురిగేసుకున్నాను. ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే ఈజీగా కలిసిపోతుంది అన్నమాట ఇందులోని. మెయిన్ ఇవేనండి జున్నుకి మంచి టేస్ట్ ఇచ్చేవి. ఇవైతే ఒక 10 రూపాయలు నేను మిరియాలు తీసుకున్నాను. ఇలాగ చిన్న సైజు 2 కొమ్ములు సొంటి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీ తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఒక గరిటె తీసుకొని చక్కగా బెల్లం అనేది కరిగే వరకు కూడా బాగా కలుపుకోవాలి. మనం అయితే బెల్లం తురుము వేసాం కాబట్టి ఈజీగా అయితే కలిసిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. మనకి కావాలంటే స్వీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేసి స్వీట్ సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపాను కదా, బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసుకుందాము. స్వీట్ చూసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అయితేనే, ఇంకా బెల్లం అయితే అవసరం లేదు. దీనిపైన ఒక స్టీల్ ప్లేట్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇలాంటి గ్లాస్తోని గ్లాసున్నర వాటర్ని అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జున్ను మిక్సింగ్ ఉంది కదా, దీన్ని అయితే ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకొని మూత అనేది సెట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాము. మంట అనేది హైలోనే ఉండాలి. ఒక 10 విజిల్ కనుక వచ్చినట్లయితే జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. పది విజిల్లో వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం సౌండ్ వస్తుంది కదా, ప్రెషర్ అనేది పూర్తిగా పోయిన తర్వాత మనం మూత తీసి చూసుకుందాం. ప్రెషర్ అయితే పోయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని అయితే చూసుకుందాము. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది జున్ను అయితేని. కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పీసెస్ కింద అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ టైం చేసిన వారికి ఎవరికైనా సరే ఇది ఉడికిందా లేదా అని టెస్టింగ్ ఎలా చేయాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా గుచ్చితే సరిపోతుంది. మనకైతే ఏ విధంగా అయితే అంటుకోలేదు కదా. ఇప్పుడు ఈ జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఒకవేళ ఉడకపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రెషర్ పెట్టేసుకొని ఒక 5 విజిల్లు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి గరిటె తీసుకొని మొత్తం చుట్టూరు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చక్కగా తిప్పుకుంటూను ఇలా ఒకసారి తిప్పేసిన తర్వాత ఒక కంచం తీసుకొని ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేడిగా ఉందండి, అందుకని చున్నీ సాయంతో ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. చల్లారే వరకు మా పాప అయితే అసలు ఆగట్లేదు. తనకి జున్ను అంటే చాలా ఇష్టం. మొత్తానికి అయితే మన జున్ను అయితే రెడీ అయిపోయింది. ఈ వాటర్ అనేది మన ఎక్స్ట్రాగా పాలు వేసాం కదా, అందులో వాటర్ వస్తుంది. ఏం పర్లేదు, చక్కగా ఇష్టం ఉంటే తాగేయచ్చు, లేదంటే పడేసుకోవచ్చు. ఇప్పుడు అయితే కట్ చేసుకున్నాము. కొద్దిగా అయితే స్లోగా, ఇది ఎక్కడ విరిగిపోద్దని నాకు చాలా టెన్షన్గా అయితే ఉంది. దీన్ని అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా సపరేట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి నచ్చినట్లు చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అయితే జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మేమైతే ఎప్పుడు వేడిగానే తీసుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టే వరకు ఉండలేము, మాకంటే జున్ను అంటే అంత ఇష్టం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీని టేస్ట్ అయితే ఎలా వచ్చిందో మీకు అందరికీ కూడా చెప్తాను నేను. కాలిపోతుంది. చాలా అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.